హాయ్, బ్రేక్ఫాస్ట్కి పోహా చేసుకుందామా. దీనికి కావాల్సిన పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తురుము, ఆనియన్స్ సన్నగా పొడవు కట్ చేసుకోవాలన్నమాట. టమాటా ఒక 2 టమాటాలు, పల్లీలు, అటుకులు, కొంచెం క్యారెట్, కొంచెం మామిడి తురుము. అయితే కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో పల్లీలు వేసి వేగనిద్దాం. అన్ని పప్పులు వేసుకోవచ్చు. నేను మొన్న పన్నుకి రూట్ కెనాల్ చేయించుకున్నా, దానికి గట్టిగా ఏం తినొద్దన్నారు, అందుకనేసి నేను పల్లీలు ఒకటే వేసాను. దాంట్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అల్లం తురుము వేసి వేపాలన్నమాట. పల్లీలు వేగిన తర్వాత ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. ఇవి వేగిన తర్వాత వేయాలి పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత టమాటా, ఆనియన్స్ వేసి వేపాలి. అవి మెత్తగా వేగిపోకూడదు, కొంచెం కచ్చామిచ్చిగా వేగాలన్నమాట. అవి కొద్దిగా వేగిన తర్వాత మామిడి తురుము, క్యారెట్ తురుము వేసి సాల్ట్ వేసి వేపుకోవాలన్నమాట. ఏది మరీ మెత్తగా అయిపోకూడదు, కొంచెం దాంట్లోనే పసుపు వేసుకోవాలి. మనకి మామిడి తురుము ప్లేస్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు లాస్ట్లో. అటుకుల్లో వాటర్ అంటే అటుకులు కొంచెం దొడ్డు అటుకులు అన్నమాట, పలసటి కాకుండా కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకోవాలి. పలసటి అటుకులు తీసుకుంటే పనికిరాదు పోహాకి. కడిగేసుకుని 2 సార్లు వాటర్ అంతా పిండేసేసి వేసుకోవాలన్నమాట. దాంట్లో వేసి వేగనివ్వాలన్నమాట. సిమ్లో పెట్టి వేగనివ్వాలి. హైలో పెడితే మళ్ళీ అటుకులు గట్టిగా అయిపోతాయి. సిమ్లో పెట్టామంటే మెత్తగా వస్తుంది అన్నమాట. మనకి ముద్దలాగా కూడా అవ్వకూడదు. ఇలా కొంచెం పైకి ఎగరేసామనుకోండి ఎక్కువ ముద్ద అవ్వదు. ఎలా తిప్పే కంటే ఎగరేస్తే ఇరిగిపోదు అటుకు, ముద్ద కూడా అవ్వదు. ఇలా వస్తుందన్నమాట. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, ప్రజెంట్ నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పైనేసి కొంచెం సేవ్ ఉంటుంది కదా, సన్నటి కారపూస లాంటిది, అది కూడా జల్లుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. పూణేలో అయితే ఇలా పెట్టిస్తారనమాట మనం టిఫిన్కి.